నేను మోడీ వేవ్ గురించి చేసిన వీడియోకి చాలా ప్రశంసలు వచ్చాయి. చాలామంది ఫోన్ చేసి మోడీ వేవ్ అనే దాన్ని నిష్పాక్షికంగా ఆహ్, బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారని చెప్పారు. వారందరికీ కృతజ్ఞతలు. అయితే ఈ ఈ మోడీ వేవ్ వెనక ఆయన ఆహ్, ఆయన సృష్టించుకున్న ఒక బ్రాండ్ ఇమేజ్ అది ఎట్లా జరిగింది? ఏంటి? అనేది కూడా అధ్యయనం చేస్తే ఒక 7 పాయింట్ల గురించి మనం డిస్కస్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అందులో మొట్టమొదటిగా చెప్పాల్సింది ఆయన పర్సనాలిటీ. పర్సనాలిటీ అంటే భౌతికంగా కనిపించే రూపం ఒకటి, వ్యక్తిత్వం ఒకటి. సరే వ్యక్తిత్వాన్ని మనం ఆహ్, ఒక ఉన్నపళంగా ఆవిష్కరించడానికి మనకు కొన్ని సిద్ధాంతాలు, రాద్ధాంతాలు అవన్నీ అడ్డం వస్తాయి కాబట్టి మనం భౌతికంగా కనిపించేది చూద్దాం. ఆయన ఏదో మునిలాగా ఆహ్, ఒక ఒక ఆరాధనీయ భావం కలిగించే మనిషిలాగా ఉండడం వారికి బాగా కలిసొచ్చే అంశం. అట్లనే ఆహ్, ఆయన డ్రెస్ సెలక్షన్ కూడా ఈ మధ్య చాలా ఇంప్రూవ్ అయింది. అది చాలా ఆసక్తికరంగా దాని మీద చర్చ కూడా జరుగుతుంది. చాలా ఖరీదైన డ్రెస్సులు చూడటానికి బాగుంటారు. గడ్డం పెంచి ఒక మునిలాగా, ఒక యోగిలాగా ఉంటారు. దానికి తగ్గట్టు ఆయన ఆ పర్సోనాని ప్రొజెక్ట్ చేయడానికి కావాల్సిన మీడియా ఛానల్స్ కూడా అద్భుతంగా ఆయన దగ్గర ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. సో పర్సనాలిటీ చూడగానే ఒక మేధావి, ఒక 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 ముని, లేకపోతే ఒక యోగి పొంగవుడు అనే యాంగిల్‌లో కనిపిస్తూ ఉంటారు ఆయన. అది ఫస్ట్ పర్సనాలిటీ ఆయన చూడగానే బాగా అనిపించే ఒక ఒక పాజిటివ్ సిగ్నల్ ఇచ్చే ఒక వ్యక్తిత్వం లాగా అనిపించడం ఒకటి ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఆయన కమ్యూనికేషన్ స్కిల్స్. ఇప్పుడు భారతదేశంలో ఉన్న ఏ నాయకుడికి లేనంత గొప్ప కమ్యూనికేషన్ స్కిల్స్ వారికి ఉన్నాయి. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ చూసి అబ్బురపోతాం. ఎంతో ధారాళంగా ప్రసంగిస్తారు. ఏ వేదిక మీదైనా ఇంగ్లీష్ అయినా, హిందీ అయినా, తన మాతృభాష గుజరాతీ అయినా కూడా ఆయన ప్రసంగిస్తున్న తీరు చూస్తే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఆయన ప్రిపరేషన్ కూడా బాగుంటుంది. ఆయన స్పీచ్ రైటర్స్ వాళ్ళతో నేను మాట్లాడితే నాకు తెలిసింది ఏంటంటే, ఒకసారి స్పీచ్ చూసుకున్నారంటే అది యాజ్ ఇట్ ఈజ్ గుర్తుంచుకొని ఆయన ప్రసంగించే సామర్థ్యం ఉన్నవాళ్ళు. ఎవరైనా సక్సెస్ఫుల్ లీడర్స్‌గా చాలా సంవత్సరాలు అన్నేళ్ల పాటు ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ఉండాలంటే కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. అది చాలా అద్భుతంగా ఉన్నది. అయితే ఒక స్ట్రాటజీస్ ప్రకారం కొన్ని మాటలు వాడటం, ఉన్న ప్రజలని వాళ్ళ మనసును చూరగొనడానికి ఏం చేయడం అనే విద్య కూడా వారికి బాగొచ్చు. అది కమ్యూనికేషన్‌లో ఒక ఒక స్ట్రాటజిక్ కమ్యూనికేషన్‌లో ఒక భాగంగా ఉంటుంది. రెండో పాయింట్ కమ్యూనికేషన్ గురించి మాట్లాడుకున్నాము. మూడోది ఏంటంటే క్యాస్ట్ బ్యాక్‌గ్రౌండ్. భారతీయ జనతా పార్టీ అనగానే ఇది బ్రాహ్మల పార్టీ, బ్రాహ్మణ నాయకత్వం వహించిన పార్టీ అనే ఒక ముద్ర ఉండేది. అది పోయింది. అది పోయి ఆయన బీసీ కులానికి చెందిన ఒక వ్యక్తి. దేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీల ప్రతినిధిగా ఆయన్ని చూస్తుంటారు. మనవాడు గదా అని చూసే పరిస్థితి ఉంటుంది. అది కూడా వారికి చాలా కలిసొచ్చే అంశం. క్యాస్ట్ బ్యాక్‌గ్రౌండ్ కూడా ఆయన ఎదుగుదలకి ఉపకరించిందని నాకు అనిపిస్తుంది. ఇంకా ఆయన పాలన నాలుగో అంశంగా చెప్పుకోవచ్చు. ఆ పాలన ఏంటంటే, సరే అధికారుల మీద ఎక్కువ ఆధారపడుతున్నప్పటికీ కూడా తనకి ఒక రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకర్తగా ఆయనకున్న అనుభవాన్ని జోడించి ప్రజలకి ఏం కావాలి, ఎట్లా చేయొచ్చు అనేది చేస్తారు. అట్లనే అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం పేరు ప్రఖ్యాతులు బాగా రావడానికి కూడా ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చేస్తున్న అంశాలు కనిపిస్తుంటాయి. ఏంటంటే యోగాని కూడా ఆయన వాడుకున్న విధానము, లేకపోతే కోవిడ్ టైంలో వ్యాక్సిన్ డిప్లొమసీ అప్పుడు అది చేసింది, G20 ప్రెసిడెన్సీ అప్పుడు ఒక ఒక అద్భుతమైన పాలకుడిగా ఆయన చేసే ఇది ఆయన వ్యవహరించే శైలి మాత్రం అద్భుతమైంది. ఆయనకు పేరు తెచ్చిన అంశాల్లో ఆ మోడీ బ్రాండ్ ఇమేజ్ పెంచడంలో అది బాగా ఉపయోగపడుతుంది. సరే కాంట్రవర్షియల్ నిర్ణయాలు, డిమానిటైజేషన్ అని కానీ కొన్ని నిర్ణయాలు ఉన్నాయి. అవి ఉన్నా కూడా వాటిని ఓన్ చేసుకునేటట్టు చెప్పే సామర్థ్యం, కమ్యూనికేషన్ సామర్థ్యం కూడా ఉండడం ఆయనకి ఉపకరించిన అంశంగా చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఒక ఒక ఫ్యామిలీ సెటప్ లేకపోవటం, భార్య, పిల్లలు అనే ఒక సెటప్ లేకపోవటం, ఆయనకి ఆయన ఆయన పెద్దగా ఆయన ఎవరి కోసం సంపాదిస్తాడు, ఆయన ఈ దేశం కోసం పనిచేసే వ్యక్తిగా మాత్రమే ఆయన ఆధారపడతారు. ఆయన ఆయన ప్రొజెక్ట్ చేసుకోగలుగుతారు. వారి మాతృమూర్తి ఉన్నప్పుడు క్రమం తప్పకుండా వెళ్ళి వారి మాతృమూర్తిని కలిసి ఆమె బ్లెస్సింగ్స్ తీసుకోవటం, అదంతా మళ్ళీ ప్రసార మాధ్యమాల్లో వచ్చేటట్టు చేసుకోవటం. ఆయన ఒక కుటుంబ వ్యవస్థ పట్ల బాగా అంకిత భావం ఉన్న మనిషిలాగానే ఆయన దాన్ని ప్రొజెక్ట్ చేసుకున్నారు. తనకి వివాహానికి సంబంధించిన కాంట్రవర్సీ ఇచ్చినా కూడా అది కూడా పెద్ద
పెద్ద వివాదం రాకుండానే అయిపోయింది. సో కుటుంబం అంటూ లేదు, నాకెవరూ లేరు అనే ఒక కలర్ బాగా ఇవ్వగలిగారు. ఇంకోటి ఏంటంటే ఆయనతో పాటు పనిచేసిన కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్ ఒకళ్ళు తెలంగాణ ప్రాంతం వల్ల ఒకళ్ళిద్దరు చెప్పారు నాకు. ఆయన తన కోసం అనేది ఏదన్నా కొనుక్కున్నా కూడా తను పే చేస్తారట. అట్లాంటి చిన్న చిన్నవి కూడా చాలా చిత్తశుద్ధితో చేస్తారని చెప్పుకోవచ్చు. అంటే కరప్షన్ ఎలిగేషన్స్ లేవనేది ఒక పాయింట్గా, ఐదో పాయింట్కి చెప్పుకోవచ్చు మనం. కరప్షన్ ఎలిగేషన్స్ లేకపోవడం. కరప్షన్స్ ఎలిగేషన్స్ అంటే అస్సలు ఒక ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు వేల కోట్ల రూపాయలు తినేస్తున్నారు, అదానీలు అంబానీలు చేరారు అని వచ్చినప్పటికీ కూడా ఏదో రాజీవ్ గాంధీ గారి లాగానో ఇతరులాగానో ఒక ప్రత్యేకమైన స్కామ్లో ఇరుక్కున్న చరిత్ర లేకపోవటం కూడా ఆయనకి పాజిటివ్గా అంశంగా మనం చెప్పుకోవచ్చు. బట్ ఆయన తన వారికి గుజరాత్లో ఉన్న కొంతమంది సంపన్నులకి బాగా హెల్ప్ చేస్తారు. దాని నుంచి ఆయనకి ఏం జరుగుతుంది ఏంటనేది తెలియదు. కానీ ఒక కోటరీ ఒక ఒక వ్యాపార వర్గాలు ఇండస్ట్రీకి సంబంధించిన కోటరీ ఉన్నట్టు తన చుట్టూ ఉన్నప్పటికీ కూడా తనంతటా ఆయన ఒక స్కామ్లో ఇరుక్కున్నది లేకపోవడం కూడా ఆయనకి ఎంతో ఉపకరించిన అంశం. అన్నిటికన్నా ముఖ్యంగా లాస్ట్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆయనకి ఆల్టర్నేటివ్ లేని పరిస్థితి క్రియేట్ చేయడం. అటు భారతీయ జనతా పార్టీలో కానీ ఇటు బయట కానీ. భారతీయ జనతా పార్టీలో అయితే అద్వానీ వాజ్పేయి గారి శకం ముగిసిన తర్వాత మోడీ అమిత్ షాల శకం ఒకటి స్టార్ట్ అయ్యింది. అది అగ్రెసివ్ పాలిటిక్స్లోకి వెళ్ళిపోతుంది. దానివల్ల కూడా ఆయనకి ఎదురులేని నాయకుడుగా ఉండిపోయాడు. అట్లనే ఈయనని ఎదుర్కొని ఆయన మీద విజయం సాధించి భావి ప్రధాని ఎవరు అని అంటే కూడా ప్రొజెక్షన్ లేకపోవడం కూడా ఆయన కలిసి వచ్చింది. సరే, ఇప్పుడు లీడర్స్ కొరత ఉండదు, అదొక మిత్. అది ఎవరో ఒక లీడరు కాంగ్రెస్ గెలిచిందంటే ఒక లీడరు ఎమర్జ్ అవుతారు, ఆయన నాయకుడిగా ఉంటారు. వాళ్ళలో ఎంత కలహాలు ఉన్నప్పటికీ కింద పడ్డ మీద పడ్డ ఒక నాయకుడు వస్తాడు. అది కూడా ఆయనకి కలిసి వచ్చే అంశం. ఈ అడ్మినిస్ట్రేషన్లో భాగంగా మనం ఇంకొకటి చెప్పుకోవాల్సిన అంశం ఏముందంటే వారు సుదీర్ఘకాలం పాటు ఉన్న సమస్యల్ని పరిష్కరిస్తారనే ఒక ఇది కూడా బాగా ఉపకరించింది. సో ముఖ్యంగా మోడీ గారికి సంబంధించి 7 గొప్ప లక్షణాలని చెప్పుకోవచ్చు. ఫస్ట్ వారి పర్సనాలిటీ, రెండోది వారి కమ్యూనికేషన్ స్కిల్స్, మూడోది క్యాస్ట్ బ్యాక్గ్రౌండ్, నాలుగోది అడ్మినిస్ట్రేషను, ఐదోది నో ఫ్యామిలీ, ఆరోది నో కరప్షన్, ఏడోది నో ఆల్టర్నేటివ్. ఈ 7 ప్రాథమికంగా ఒక మౌలికంగా చూస్తే ఈ 7 అంశాలు ఆయనను ఒక తిరుగులేని నాయకుడిగా తీర్చిదిద్దాయి. అందువల్ల నేను అనుకుంటా ఇవే ప్రభావితమయ్యే ప్రజలు మోడీ వేవ్ అనే దాని గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే నిజంగానే ఆయనకి ఓటర్లు ఈ 7 అంశాలు ఇంకా వాళ్ళ యాంగిల్ నుంచి చూసిన కొన్ని అంశాలు చూసి ఓటేశారా లేదా అనేది మనకు తెలియదు. ఏదేమైనప్పటికీ కూడా భారతదేశ రాజకీయాల్లో ఒక ప్రభావశీలమైన నాయకుడిగా మోడీ తనదైన ఒక చరిత్రను సృష్టించుకున్నారు. ప్రజలు అవకాశం ఇస్తే ఇంకొకసారి ప్రధానమంత్రిగా ఉంటారు. తనకి తాను బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసి బీజేపీ కన్నా కూడా మోడీ సెంట్రిక్, మోడీ గ్యారంటీ అని ఆయన మొదలుపెట్టారు. ఆ మోడీ గ్యారంటీలు ప్రజలు నమ్ముతారా, లేకపోతే ఇదంతా ఒట్టిదే మాటలు చెప్తున్నారు, మీడియాని మేనేజ్ చేసి ప్రచారం చేసుకొని బతికేస్తున్నారు అనే వాదన వాళ్ళల్లో బలపడితే, ఆ అభిప్రాయం వాళ్ళకి దృఢంగా కలిగితే ఈపాటికే వాళ్ళు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో ఓటేసి ఉంటారు. అప్పుడు ఇంకో కొత్త ప్రధాని కోసం దేశం ఎదురు చూడాల్సి వస్తుంది. అప్పటిదాకా మాత్రం మోడీ ఒక ప్రపంచం సృష్టించిన నాయకుడిగా మాత్రం ప్రజలు గుర్తించుకుంటారు. ఒక బీజేపీ వాళ్లే కాకుండా కూడా ఇతర పార్టీల వాళ్ళు కూడా దేశానికి మోడీ అవసరం అనుకునేలా తనకు తాను ప్రవర్తించుకున్నందుకు ఆయనని మనం అభినందించక తప్పదు.